డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ఒకటి ప్లాస్టిక్ వస్తువు ఆవిడ భయపడిపోద్దంట. అది ఏంటి అసలు ఇక అంటే ఏమైనా ఎమోషనల్గా నీకు ఏమైనా అనిపించిందా ఈ సినిమా గురించి? ఆ ప్లాస్టిక్ వస్తువు గురించి చెప్పకూడదు, ఇప్పుడు మీరు సినిమా చూడాలి. కానీ లైక్ ఎమోషనల్ సీన్స్ అంటే ఇంకా మేము చేసేటప్పుడు అవి ఇప్పుడు థియేటర్లో చూసుకున్నా అందరు బాగా వచ్చి అంటున్నారు, కానీ నేనేమో ఇంకా బాగా చేసి ఉండాలని నాకుంది. నీకు తెలుస్తుంది అంటే నాకు ఇంకా బాగా చేయాలని ఉంటుంది ఎప్పుడు చూసినా. సో అలా చేయడం, ఫైటింగ్ సీన్స్ మాకు పెద్ద ఉండవు కానీ ఉంటాయి చిన్న చిన్నవి. అలా నువ్వు ఎప్పుడైనా ఫైటింగ్ సీన్లు చూసావా ఈ సినిమాకి సంబంధించి? ఫైటింగ్ సీన్లు ఇప్పుడున్న సినిమాల్లో నువ్వు నీ సీన్స్ కాకుండా వేరే చోట కూర్చుని అన్నావు కదా, ఏమేమి చూసావు నువ్వు? నేను చిన్న అంటే నువ్వు చూసిన ఏమైనా కట్ అయిపోయినాయా అందుకు అడుగుతున్నా అనమాట. లేదు, నేను మా షెడ్యూల్ అప్పుడు మ్యాక్సిమం రోజంతా మాదే జరిగేది. అప్పుడప్పుడు చిన్న చిన్న మాంటేజెస్ వేరేవి, ఇప్పుడు ట్రైలర్లో చూస్తే చాలా మంది గుంపుగా ఉండి ఇలా ఏదో ఒక, ఇప్పుడు సెర్బియన్ ఆర్మీ అన్నప్పుడు అందరూ వచ్చి ఒక దగ్గర నుంచి ఉంటారు, ఇలా అలాంటి చిన్న చిన్న మాంటేజెస్ తీసేవాళ్ళు అంతే. అవే చూసాను. అవి చూసావు మొత్తం? నువ్వు చూసినవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో, ఎక్కడ కట్ అవ్వలేదు. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది మీకు? ఫుడ్ ఏమి ఇచ్చేవారు మీకు? ఏం కావాలంటే ఇస్తారా లేకపోతే వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలా? ఫుడ్ చాలా బాగుండేది. హుంబాలే ప్రొడక్షన్ చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. సో ఆ ఫుడ్ విషయంలో కానీ చూసుకునే విషయం, టైమింగ్స్, ప్రతిదీ చాలా కంఫర్టబుల్గా చూసుకునే వాళ్ళు. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారితో మాట్లాడావు కదా, నెక్స్ట్ మూవీస్ కూడా ఏమన్నా నాకు ప్లీజ్ ఏమన్నా అంకుల్ ఛాన్స్ ఏమన్నా అలాగే అడిగాను? అంటే లేదు, అంటే అంత క్లోజ్గా మాట్లాడడానికి అవకాశం ఉందా లేదా అని? చాలా క్లోజ్ ఉంటారు సార్, చాలా జోవియల్గా కూడా ఉంటారు. బట్ ఎంత క్లోజ్ ఉన్నా అది అడగడం అనేది నా వ్యూ నుంచి కరెక్ట్ కాదు. సో నేను అలా అడగలే. బట్ సార్కి నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చేసి టైమింగ్ కూడా చూసుకోకుండా పృథ్వీరాజ్ సార్కి ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 2 o'clock మెసేజ్ చేసి, ఈ అబ్బాయి ఏ సీన్ అయినా చేయగలడు, మీ సినిమాలో కూడా తీసుకోండి అని ఆయనకి సజెస్ట్ చేశారు. ఆయన కూడా నా యాక్టింగ్ నచ్చి ఆయన సినిమా లూసిఫర్ 2లో నన్ను ఆయన చిన్నప్పటి రోల్కి తీసుకున్నారు. చిన్నప్పటి రోల్ తీసుకున్నారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. రియల్ అంటే మంచి మంచి ఛాన్స్లు వచ్చేస్తున్నాయి నీకు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యావు నువ్వు. చిన్న 1 crore తర్వాత 70 lakhs బడ్జెట్లో చాలామంది యాక్ట్ చేస్తుంటారు. పాపం ఆ సినిమా రిలీజ్ అవ్వక ఉంటారు. కానీ నువ్వు ప్రపంచంలో ప్రభాస్ సినిమా అంటే ప్రభాస్ను చూద్దాం బా అని చాలు ఆనందపడిపోతుంటారు. అసలు ఏంటంటే అంత క్రేజ్ ప్రభాస్కి? నాకు అర్థం లేదు. ఇప్పుడు ఏంటి 2 రోజుల నుంచి అసలు మేము షూటింగ్ లేవు వీళ్ళు సలార్ అని అలాగా సలసల్లాడిపోతున్నారు అందరూ. ఎందువల్ల అంటో అంత క్రేజ్? అఫ్కోర్స్ ఆయన యాక్టింగ్ కానీ, మెయిన్ ఆయన నాకు తెలిసినంత వరకు బయట ఉండే బిహేవియర్ కూడా, డార్లింగ్ ప్రభాస్ అంటారు కదా, అందుకే అందరినీ బాగా చూసుకోవడం, ఆయన యాక్టింగ్. సో అందరికి ఒక్కొక్కరికి ఒక్కో వ్యూలో ఆయనకి బాగా దగ్గర అయ్యారు. సో అందుకని ఇంత ఫాలోయింగ్ అనుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకో ఒక రేంజ్ ఉంది, ప్రభాస్ అనుకో ఇంకో రేంజ్ ఉంది. అది ఎందువల్ల ఆ క్రేజ్ అనేది నీ మాటలో చెప్పగలవా అని? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ, మనం ఎవరిని కంపేర్ చేయలేము. బట్ ప్రభాస్ సార్ ఇప్పుడు చెప్పే కదా, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన మెయిన్ కట్అవుట్ అంత 6 అడుగులు. సో ఆయన మంచితనం, డార్లింగ్ ప్రభాస్ అన్నాం. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఎలివేషన్ ఎలా ఉంది? ఎలివేషన్ అంటే ఇలా ఆయన ఇంట్రడక్షన్ కానీ అన్నీ నీకు ఏమనిపించింది? అది చాలా గూస్ బంప్స్ మూమెంట్స్, చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ మెయిన్గా, ఆయన ఎంట్రీ, క్లైమాక్స్ ఇవంతా చాలా బాగుంటాయి. అలా అతుక్కుపోతాం, మనకు తెలియదు అక్కడ 3 hours సినిమాని మనం అనిపించదు మనకి. ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నీకు ఫోన్ చేయడం కానీ లేదా కనబడి చెప్పడం కానీ, మీ క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు కదా, టీచర్లు, ప్రిన్సిపాల్, మీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఏమన్నారు? మీ నేబర్స్ అంటే ఇంకా సినిమా టికెట్లే చాలా మందికి దొరకలేదు. బట్ చూసిన వాళ్ళు అయితే చాలా బాగా చేసేవారు, ఎరగొట్టేసావు అన్నావు, కంగ్రాట్స్ ఫర్ యువర్ బ్లాక్ బస్టర్ అని టీచర్స్ మెసేజ్ పెట్టడం. టీచర్లు మరి తిట్టరా? లేదు, చాలా సపోర్టివ్ ఉంటారు. ఎరా కార్తికేయ ఏరా ఏంటారు నాటకాలు వేస్తున్నావు, సినిమాలు వేస్తున్నావు? లేదు, అలా ఏమి ఉండదు, చాలా సపోర్టివ్ ఉంటారు టీచర్స్. ఇంకోటి ఏంటంటే, నేను యాజ్ ఎ ప్రిన్సిపల్గా చెప్తున్నా, నాకు స్కూల్స్ ఉన్నాయన్నమాట కాకినాడలో. నువ్వు ఎంత హీరో అయినా సరే ఎడ్యుకేషన్ కూడా బాగా చూడాలి, ఇంగ్లీష్ బాగా, హిందీ రావాలి నీకు, వీలుంటే అదర్ లాంగ్వేజ్ కూడా నేర్చుకో. నీకు ఏదైనా తమిళ్ కానీ కన్నడ కానీ ఛాన్స్ వచ్చిందనుకో, ఆ భాషలో ప్రకాష్ రాజ్ లాగా నువ్వు మాట్లాడేయాలి. 30 days ఈ లాంగ్వేజ్ అని ఉంటుంది, కన్నడ నేర్చుకోండి 30 రోజుల్లో, అలా ఉంటుంది అనమాట. ట్రై చేయి, నీకు ఖాళీ ఉన్నప్పుడు నేర్చుకోది. నేను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రిఫర్ చేసేది ఒకటి, మనుషులతో తిరిగితే ఈజీగా వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ ఆ లాంగ్వేజ్ సినిమాలు ఒకటి, ఈ 2 నాకు
బాగా ఇంట్రెస్టింగ్. సినిమాలు చూస్తే చూడు, కానీ నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సెల్ బదులు బుక్ చదువుకో. నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి నీకు ఇంట్రెస్టెడ్. కొన్ని సినిమాల మీదే బుక్స్ ఉంటాయి. అవునవును, కరెక్ట్. సినిమాల మీద, నటన మీద, లేకపోతే ఇదివరకు నా అనుభవాలన్నీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఉంటాయి. ఎన్టీ రామారావు జీవిత ఆయన ఎలా అంత ఒక యాక్టర్ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఎంజి రామచంద్రన్, ఇక్కడేమో అది ఎన్టీ రామారావు. పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ చూడు అసలు. ఆయన సినిమా యాక్టర్ అవ్వబట్టే కదా అందరికి తెలిసింది. అదనమాట. పవన్ కళ్యాణ్ తర్వాత నువ్వు వచ్చేయాలి మళ్ళీ నెక్స్ట్. అది నా కోరిక. ఇప్పుడు అమ్మ దగ్గరికి వద్దాం మళ్ళీ ఒకసారి. అమ్మగారు, మరి ఇప్పుడు మరి ఈ చదువు విషయం ఇంటి దగ్గర మీకు ఇంకో పాప ఉన్నట్టు తెలిసింది. వీళ్ళిద్దరూ బాగా ఫైటింగ్ చేసుకుంటారు ఇంట్లో అన్న? ఇద్దరు టామ్ అండ్ జెర్రీ. నాకు తలనొప్పి వచ్చింది, ప్రతి చిన్న విషయానికి కొట్టుకుంటారు. లాగా ఒక సత్యదేవ్ సార్ లాగా. అమ్మో, సత్యదేవ్ కూడా విలన్ షేడ్, హీరో షేడ్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలని, నాట్ ఓన్లీ హీరో అని. సో అలా ఉంది. చదువు కూడా కంటిన్యూ చేయాలని. అంటే షార్ట్ ఫిల్మ్లను సీరియల్స్ వేయడానికి అవకాశం ఉందా? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇవి ఉన్నాయి, వెబ్ సిరీస్, అటువంటి ఇంట్రెస్ట్ ఉందా నీకు? మెయిన్ అయితే నా గోల్ అయితే సినిమానే. మరి గోల్ సో వాటి గురించి ఇంకా ఆలోచించలేదు. అంటే సీరియల్స్ అమ్మా మీరు ఒప్పుకుంటారా? సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ వచ్చాయి, బట్ నేను స్టడీస్ పాడవుతాయి. మూవీస్ అయితే ఓకే అన్నట్టు మేము ఫస్ట్ నుంచి మూవీస్ అనే టార్గెట్ పెట్టుకున్నాం. సో మూవీస్ వరకే. వెబ్ సిరీస్ కూడా అండి? వెబ్ సిరీస్ చేస్తున్నాడండి. అది పరంపర వెబ్ సిరీస్ వాడి ఫస్ట్ది. ఇప్పుడు కూడా ఒక వెబ్ సిరీస్ హీరో చైల్డ్ రోల్ చేశాడు మొన్న ఈ మధ్య. అవి ఓకే, బట్ మరీ సీరియల్స్ అంటే అవి కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి ఉంటాయి. సో అందుకని మాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకటి ఏంటంటే మీ అబ్బాయి ద్వారా డబ్బులు సంపాదిద్దామనా, పేరు సంపాదిద్దామనా, వాడు యాక్టర్ అవ్వాలనా? ప్రెజెంట్ అయితే వాడికి వచ్చేది వాడి మెయింటెనెన్స్కే సరిపోయిద్ది. డబ్బులు సంపాదిద్దామని కాదు, వాడి గోల్ వాడు యాక్టర్ అవ్వాలి. సో మనకి ఇండస్ట్రీలో ఎవరూ లేరు. సో ఇప్పటి నుంచి వాడు ఇందులో ఉంటే కాంటాక్ట్స్ పెరుగుతాయి, వాడి యాక్షన్ అందరికీ కొంచెం నోటెడ్ అవుతుంది అన్నట్టు ఆలోచిస్తున్నాం. కానీ వాడు ఏదో మనీ సంపాదించేస్తాడు అన్న థాట్ అయితే కోట్లు సంపాదించాలి, పొలాలు స్థలాలు కొనేయాలి, అంత చిన్నోడండి అప్పుడే. అంత అసలు ఆ థాట్స్ కూడా ప్రెసెంట్ ఏం లేవు. వాడు నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో, అంతే. అయితే నా కోరిక ఏంటంటే నువ్వు ఒకటి బుక్స్ చదవమని చెప్పా, రెండోది బ్యాడ్ హ్యాబిట్స్ రాకూడదు. అమ్మ నాన్నలు ఎప్పుడు కూడా అమ్మని జ్ఞాప పెట్టుకోవాలి. ఓకే, అమ్మని జ్ఞాప పెట్టుకోవాలి. ఏదన్నా ఫ్రెండ్స్ ఎవరైనా ఏమన్నా మా అమ్మ మీద ఒట్టేసాను రా అని చెప్పాలి. మా అమ్మకు మాట ఇచ్చాను. నేను ఫ్రెండ్స్ చేసుకునేది కూడా చూసుకునే చేస్తా, వాళ్ళ బిహేవియర్ చూసే చేసుకుంటా. మీ మంచి హీరో అవ్వాలని, ఏంటి సూపర్ హీరో అవ్వాలని, మళ్ళీ నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని, అమ్మ పక్కన ఉండాలి. నాకు అమ్మతోనే కావాలి ఇంటర్వ్యూ. కవితమ్మ గారే, అమ్మ పేరు కవిత. కవితమ్మ గారి కవిత గారు ఉండాలి, అమ్మ ఉండాలి, నువ్వు ఉండాలి. ఈసారి చెల్లి కూడా రావాలి, ట్రై చేద్దాం. వీలుంటే నాన్న కూడా. ఇదండి కార్తికేయ దేవ్తో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.